జగన్ గారి పార్టీ ఇంతలో ఓడిపోవడానికి కారణాలంటే అన్న జనాలను అసలు నమ్మగలదు. ఇక నిమిషానికి మారిపోతూ ఉంటుంది. అది మన టైం ఎలా ఉంటే అలా నడుచుద్ది. ఓకే, అంటే గతంలో 151 స్థానాలు వచ్చాయి, కేవలం ఈసారి 11 మాత్రమే వచ్చాయి. ఎందుకు అంతలా వ్యతిరేకించారంటే ప్రజలు? అంటే ఆయన బాగానే చేశాడు. ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్లే చేయలేదు సరిగ్గా. ఓకే, అది జగన్ గారు చేశారంటారా? చేశారు, పనులు చేశాడు ఆయన. ఏం చేశారంటే చేసేదంటే మరి అందరికీ ఇంట్లో ముసలిగా లాగానే దాని కూడా పెన్షన్ వెళ్ళిపోయింది. కావాల్సిన సచివాలయం ఇంటికి వెళ్తే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, సచివాలయం దగ్గరికి వెళ్తే పని అయిపోయేది. అవి మరి మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళు చేయనప్పుడు ఈయన ఏం చేస్తాడు? అంటే ఈవీఎం లేదు, గోల్మాల్ చేశారు, మేనేజ్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి కదా. ఏం ఉండదు. అంతకుముందు జగన్ కలిసినప్పుడు అనలేదండి జగన్ మోహన్ చేసి గెలిచాడని. ఆ జనాలు ఏది ఆయన తలరాతది. అంటే ఈసారి వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో వాడాలని చర్చ పెరుగుతుందన్న, ఈవీఎంలు కాకుండా. ఈసారి అంటారు బ్యాలెట్ పేపర్లా ఈవీఎం? పేపర్లే. ఓకే, పేపర్లో మళ్ళీ ఈసారి 2030లో జగన్ గాడే వస్తాడు. 29లో ఎందుకు అంత నమ్మకంగా వస్తాడు, గ్యారెంటీ. అదే అన్న, ఎందుకు అంత నమ్మకంగా? అది చెప్పలేం కానీ మీరు అనుకుంటాం కానీ జగన్ గారు 29లో వస్తాడు. అదే ఇటు చేసే పనిని బట్టి. ఈసారి జగన్ గారి పార్టీ ఓడిపోవడానికి గల కారణాలంటే? జగన్ గారి వాడిపోతానికి కారణం ఇప్పుడు జగన్ గారు అన్న పథకాలు ఏం తీర్చలేదుగా. ఆయన వాడిపోయాడంటే మరి ఆయన కొన్ని పథకాలు ఎట్టినాయి కూడా చేయలేదుగా. అందుచేత జనానికి కథ ఇసుకొచ్చేసింది. కొన్ని పనులు ఎక్కడ ఇళ్ల స్థలాలు ఏమో కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఏమి ఇళ్ల స్థలాలు అసలు పోలాడు చెప్ప పట్టించుకోనేలా. ఆ ఊళ్ళో ఇళ్ల స్థలాలు కానీ ఏమి కడ ఇవ్వాల. ఆ ఊరినే పట్టించుకోవాలి ఈ ఎమ్మెల్యే గారు ఉన్నాడంటే. అప్పట్లో మరి వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో వాడాలనే చర్చ పెరిగింది బాబాయ్. గతంలో మనం బ్యాలెట్ పేపర్లు వేస్తాం కదా ఓట్లు, సో అవి వాడాలంటున్నారు. అవి మంచిదా, ఈవీఎం మిషన్లు మంచివి అంటారా? మామూలుగా గుద్దిది మంచి, అంటే మిషన్ల వల్ల తేడా వస్తే రావచ్చు. ఓకే, మరి గుద్దిని అయితేనే కరెక్ట్గా జరుగుతాయి. మరి అలాగే పెట్టాలంటున్నారు ఈసారి, ఇలాగే బ్యాలెట్ పేపర్లే అయ్యే పెట్ట. మరి జగన్ గారి పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు ఉంటాయి. మరీ దారుణంగా ఓడించేశారు. అదే ఎందుకు ఓడించారు అంటే అది ప్రజలందరికీ మరి ఏమనిపించిందో నాకైతే ఇదే. మరి ఇక ఇల్లు లేదు, ఈసారైనా వస్తుందని అనుకున్నాను. అంటే ప్రజలందరికీ ఇవ్వాల్సిన ఇచ్చేసానని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ. కొంతమందికి వచ్చినాయండి, తెన్ని లేదని నేను అన్నాను. అమ్మఒడని కాపు నేస్తం కూడా ఈసారి నాకు వస్తుంది అనుకున్నా. పోయినసారికి నాకు రోజుల తేడాతో రాలేదన్నారు. ఈసారి ఆయన గెలిస్తే నాకు వస్తుంది అనుకున్నా. అది ఒకటి కాపు నేస్తం ఒకటి బాగుంటుంది అనుకున్నాను. ఈ సంవత్సరం మరి చంద్రబాబు నాయుడు గారు ఏమిస్తారో మాలాంటి కాపులకి చూడాలి. ఎందుకంటే హస్బెండ్ లేరు, ఇల్లు లేదు, రెక్కల మీద బతకటమే. ఈ షాప్లో పని చేసుకుంటాను, ఆ ఫంక్షన్ డబ్బులే తప్ప నాకు ఏ ఆధారమూ లేదు. అది అదే పథకాలను ఇచ్చినా కూడా ప్రజలు ఎందుకు ఓడించారు అనుకుంటున్నారు? టీడీపీ వయసు వాళ్ళు అడుగుతున్నారు, ఏదో జరిగింది ఈవీఎం లేదు గోల్మాల్ చేశారు అన్నట్టుగా. ఈవీఎంలు గోల్మాల్ అంటే ప్రతిసారి ఈవీఎంలేగా. పోనీ కొంత అనుకున్నా మరీ అంత దారుణంగా 11 అనేది అంత దారుణంగా ఈవీఎంలు ఇదవ్వవు కదా. అయితే తప్పు అయితే అవ్వచ్చులే కానీ కొన్ని ఇదవ్వచ్చు, అంత దారుణంగా అయితే రాదు. జగన్ గారి పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు అంటే ఆయనే కారణం, ఇంకేం చెప్తాం మనం. అంటే ఏ రకంగా ఆయనే కారణం అంటే? లేబర్ కూడా పనులు లేవు. ఓకే, ఇసుక ఆపేశారు 8 నెలలు, లేబర్ పనులు లేవు. ఓకే, అంటే మిగతా అన్ని వర్గాలు పథకాలను ఇచ్చేసాం అందరికీ అంటున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు మనకేం తెలుసండి. అంటే గతం 151 స్థానాలు వచ్చినాయన్న, ఇప్పుడు 11 వచ్చాయి. కేవలం ఛాన్స్ ఇచ్చారు, చూశారు అంతే. ఈవీఎం లేదు, అవకతవకలు జరిగినాయి అని ఆరోపణలు వస్తున్నాయి కదా. మళ్ళంటి వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా? మేము వేసింది ఆయనకే, మనం వేసామనుకున్నా అది పడింది అంతే. మరి వచ్చే ఎన్నికల బ్యాలెట్ పేపర్లు వాడాలంటున్నారు, ఏది పడితే వాళ్ళకి అదే కావాలి. మంచివా బ్యాలెట్ పేపర్లు మంచివా అంటే? బ్యాలెట్ పేపరే మంచిది. ఎందుకు బ్యాలెట్ పేపర్ మంచిది అనుకుంటున్నారు? గతంలో అంటే వేసేవాళ్ళు అవి ఎత్తేస్తున్నారని ఇవి పెట్టారు, ఇవి ఇట్టాగా అవుతున్నాయి అంటున్నారు. ఏం పెడతారు ఇక? మరి జగన్ గారి పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు అంటే మరి చేసిన జనాలకే తెలియాలి, ఎవరి మనసులో ఏముండదు తెలియదుగా. అదొకే, మీ వరకు మీరు ఏమనుకున్నారు ఎంతలా ఓడిపోవడానికి గల కారణం అంటే? ఏమో అది అయితే మనం ఏం చేయలేము, చెప్పలేము. కారణాలు ఏంటంటే అంటే గతంలో 151 సీట్లు ఇచ్చిన ప్రజలు ఈసారి కేవలం 11 మాత్రమే. ఎందుకు అంతలా వ్యతిరేకం వచ్చింది అంటే జగన్ గారు వైసీపీకి వచ్చిందంటే ఏం చెప్పండి, ఏం తెలియదు. జనాల అభిప్రాయం ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదుగా.
మేము అన్ని చేసేసాం, ప్రజలకు ఇవ్వాల్సిన ఆ పథకాలను ఇచ్చామని జగన్ గారు అంటున్నారు. అయినా ఎందుకు కొందరికి పడి కొందరికి వచ్చిన పథకాలు సగం మందికి పడి సగం మందికి పడలా అవి అంటే ఈవీఎం మిషన్లు ఏదో అవకతవకలు జరిగిన ఆరోపణలు వస్తాయి. టీవీ మిషన్లు అంత ఏమి ఉండదు. ఓకే, సో అదైతే మీరు నమ్మట్లేదు. నమ్మండి. మరి ఎలా ఉండొచ్చు రాను? అదే చెప్తున్నాగా, అన్ని పథకాలు ఇచ్చినట్లే సగం పడి సగం పడలే జనాలకి. ఓకే, మరి జగన్ గారి పార్టీ ఓడిపోవడానికి కారణాలు మొత్తంగా అంటే మోడీ మరి ఎప్పుడే ఆటి బట్టలు దొక్కితే అంతకుముందు జగన్ ఎలా గెలిచాడు, ఇది అంతే. అంటే ఈవీఎం లేదు అవకతవకలు జరుగుతున్నాయి అంటున్నారు కొంతమంది. ఏం జరుగుతుంటాయండి అన్ని మామూలే. కసి ఆడంటాడు, కసి వీడు అంటాడు. మీ వరకు మీరేమనుకుంటారు? ఇక్కడ జరిగింది అనుకుంటున్నారు, అవకతవకలు జరగలేదు అనుకుంటున్నారు? మరి వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు వాడాలంటున్నారు బాబాయ్. ఆ వేలడితే మంచి తెలిసిపోద్ది ఎవరు ఎదుగుతుందో ఊరికి ముద్దలు ఆడిపోతుంది కదా. ఇప్పుడు నొక్కిందనుకోండి తెలియదు. మరి ఎలా ఉండొచ్చు రానున్న రోజుల్లో? చెప్పలేము ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వం. ఇలా అన్ని ప్రభుత్వాలు అన్ని చేశాడు, మళ్ళీ సరే ఎందుకు మారిపోయింది. అంటే అంతకని ఎక్కువ ఇస్తాడని మీరే చెప్తున్నారు కదా, ప్రజలు అటు చూసి ఓటేయచ్చు కదా. మరి ఏమో మరి అంతకుముందు 2,000 చిల్లర ఇచ్చేది, ఇప్పుడు 3,000 ఇచ్చాడు జగన్. ఇప్పుడు 7,000 ఇస్తా అంటున్నాడు, మరి ఏం ఇస్తాడో ఏమో తెలియదు. మరి ఇచ్చిన హామీలను నెరవేర్చుతారా? ఏమో మరి నేను సంవత్సరానికి 3 బండ్లు ఇస్తా అన్నాడు, గ్యాస్ బండ్లు. మరి ఇస్తాడో ఇవ్వడో తెలియదు. జగన్ గారి పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? జగన్ గారి పరిపాలన సరిలేదండి. శాతం చేశాడు కానీ కింద నాయకులు ఏంటంటే ఏదో ప్రతిపక్షాల రాజకీయాలు అటు ఇటు కక్షలు పెట్టుకుని ఈ కింద ఈ ఉన్నవాళ్ళు ఏంటంటే పంచాయతీ విలేజ్లు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే లేనివాళ్ళు లేనట్టుగానే ఉన్నట్టున్నారు కానీ వాడిని ఇంకేమన్నా డెవలప్ చేద్దాము అయ్యని ఏం లేదు. ఉన్నవాడు మటుకి ఉన్నట్టుగానే ఇచ్చేసుకుంటున్నాడు, వాడు ఇదవుతున్నాడు కానీ నా పార్టీ ఈడు కాదు అంటే వాడిని దగ్గర లాక్కునే అవకాశం లేదు జనాల్లో. లేదు, మళ్ళీ ఎవరి ఆస్తులు వాళ్ళు ఉన్నాయి కదా అక్రమంగా తోసేయటం. ఇప్పుడు నా పార్టీ కాదంటే వాడు ఏదో వాడి మీద లేనిపోయిన కేసులు పెడతాం, అక్రమాలుగా ఆస్తులు తొలగించడం, ఇలా దుర్మార్గం ఆలోచనలు చేయటం మూలంగా చాలా ప్రభుత్వానికి ఇది ఒకటి దెబ్బ. వైసీపీ పార్టీ ఓటమి గల కారణాలు అందరూ కావచ్చు, స్టేట్ అంతా సార్ చెప్పిన కాకుండా మీ అబ్జర్వేషన్. వాళ్ళు చెప్పింది ఏది చేయలేదు, చేసేసామని చెప్తున్నారు కదా జగన్ గారు. అది ఉత్తమాటలు చెప్పేదోటి చేసేది. ఓకే, వాళ్ళు చెప్పింది ఏది చేయలేదు, అదే జనాల్లో నాటిపోయింది బాగా. ఓకే, జగన్ గారి పార్టీ వైసీపీ ఓడిపోవడానికి గల కారణాలు అంటే ఓడిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. రౌడీ మొత్తంగా స్టేట్ వైడ్ గా స్టేట్లో లెక్క ఎక్కడ చూసినా రౌడిజం పార్టీ కింద తయారైపోయిందే కానీ మంచి పార్టీ అన్న పేరు రాలా. అయితే అన్ని సీట్లు ఎందుకు వచ్చి తగ్గాయి? జనాభా అనుకోవడం ఏంటంటే కొంతవరకన్నా వస్తాయని జగన్ కూడా ఊహించాడు, జగన్ ఊహించినందుకు కూడా రాలా. ఓకే, అంటే గతంలో 150 సీట్లు వచ్చిన వైసీపీ కేవలం 11కు మాత్రమే పరిమితమైంది. అంటే ఏదో జరిగింది ఈవీఎంలో, ఏదో అవకతవకలను అనుమానాలు కూడా వ్యక్తం చేశారు వాళ్ళ పార్టీ వాళ్ళు కావచ్చు. అది అనుమానాలు కాదు, జనాభా అందుట్లో ఎలా వచ్చిందిరా అంటే ఓహో ఈ పార్టీ ఇది చేసింది కాబట్టి ఈ పార్టీ మనకు అనవసరం అని ఎవరికి వాళ్ళకే దృష్టిలో కడుపులో ఉంది. ఉంటే ఏం చేశారంటే జగన్ పార్టీ వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే నువ్వేం మాట్లాడింది కూడా, నువ్వు ఓటు దేనికి వేసింది కూడా తెలిసిపోతుంది, నువ్వు వెయ్యొద్దని బెదిరిత్త కూడా జరిగింది. ఏం తెలుస్తుందో చూద్దామని కూడా వేసి.